రాష్ట్రంలోని బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. హనుమకొండలో బీసీ ఐకాస నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టమైందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లో తెలంగాణ బీసీ పొలిటికల్ ఐకాసా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్ ఇవ్వలేదు, కాదు, మా వల్ల కాదు అని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పేసిండు అన్నట్టు. మేము పార్టీ పరంగా ఇచ్చే ఆలోచన చేస్తామనే మాట చెప్తా ఉన్నారు. గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ని పార్టీలు మూకుమ్మడి కుట్రలు చేస్తా ఉన్నాయి. ఎట్లాగో ఢిల్లీలో దీన్ని అడ్డుకుంటారు కాబట్టి ఇక్కడ మద్దతు చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, ఎట్లాగో వాళ్ళే అడ్డుకుంటారుగా తూతూ మంత్రంగా మేం చేస్తామనేటువంటి టీఆర్ఎస్ పార్టీ, మేము కొట్టినట్టు చేస్తాం వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారని కాంగ్రెస్ పార్టీ, ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలను జీవ సమాధి చేసిరు వాళ్ళ ఆశలన్నింటినీ.